గొంతు కోసిన తర్వాత నిజం చెప్తున్నా అంటే మానసికంగా మేము చనిపోయినాం. ఈ రేవంత్ రెడ్డి సార్ మాటలు విని మానసికంగా చనిపోయినాం. నిజం చెప్తున్నా, ఇదే రేవంత్ రెడ్డి సార్ని నేను అడుగుతున్నా, ఇక్కడే సినిమా హాల్ ఓపెన్ చేయడానికి వచ్చాం కదా, ఇదే ప్రైవేట్ వ్యక్తులు నువ్వు అడగాల్సింది కదా, మా కోసం నువ్వు ఫైట్ చేయండి, మా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మీరు ధర్నాలు చేయండి అని ఇప్పుడు నువ్వు ఫైట్ చేసి మా దగ్గర ఎందుకు వచ్చినావు? ఆ రోజు నువ్వు ప్రైవేట్ వ్యక్తుల కోసం పోవాల్సింది కదా. మరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నిజంగా నువ్వు మ్యాథ్సే కాదు, నువ్వు ఇంగ్లీషే కాదు, మ్యాథ్స్ కూడా నీకు సరిగా తెలియదు. ఒక్క నోటిఫికేషన్ సరిగా ఇవ్వకపోతే నువ్వు 7,500 డిఎస్ఎల్ ఏదో పెంచిన అటు ఇటు కలుపుకుంటే 7,500 నోటిఫికేషన్ ఇస్తుంటే నీకు మ్యాథ్స్ కూడా వీకెండ్ అది తెలియక 75,000 చెప్తావు. అసెంబ్లీలో శ్రీధర్ బాబు ఇదే జాబ్ క్యాలెండర్ రద్దు క్యాన్సల్ అని చెప్తావు, మేము 70,000 అని చెప్తాడు. ఇదే పొన్నం ప్రభాకర్ జాబ్ నోటిఫికేషన్కి లిక్కర్ నోటిఫికేషన్ తేడా తెలియకుండా లిక్కర్ నోటిఫికేషన్ తెలియదు 1,00,000 పైచీలకు ఇచ్చామని చెప్తాడు. అంతగానో అబద్ధ ప్రచారం. మరి సీఎం సారు హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి ఏం నేర్చుకున్నావు? వాళ్ళు చెప్పేది ఇంగ్లీష్లో పాఠాలు, ఆ పాటలు అర్థం కాక వీళ్ళకున్న న్యాలెస్తో రాగానే ఒక ప్రచారం మొదలుపెట్టిండు. మేము ఒకే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు చెప్పలేము. ఎవరన్నాడు తెలుసా? మహేష్ కుమార్ గౌడ్. ఒకే సంవత్సరంలో 2 లక్షలు చెప్పలేము, మేము ఇస్తాము, స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ పోతాం, కానీ ఎక్కడ ఒక్క సంవత్సరంలో 2 లక్షలని చెప్పలేము. నీకు దమ్ము ధైర్యం ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు నీకు ఒక వినతి ఇస్తున్నా, నీకు ఆ పదవి రావడానికి బీసీ బిడ్డగా, మా బహుజన సమాజం నుంచి బీసీ బిడ్డగా మీరు ఉండాలని మేము సోషల్ మీడియాలో ఫైట్ చేస్తుంటే ఆ పదవి వచ్చింది. ఆ పదవి మీద కూర్చొని మీరు మా గురించి, మైనారిటీ గురించి, ఎస్టీ ఎస్సీ బీసీల గురించి నువ్వు ఏం ఆలోచించాలి? 2 లక్షలు కాదు కదా, అంతకు మించి నువ్వు నోటిఫికేషన్ తీసుకురావాలి. కానీ నువ్వు చేసింది ఏంటి? నువ్వు ఎవరికి సంకేతం పెడుతున్నావు? సీఎం సార్ గురించా? ఒకేసారి 2 లక్షలు నింపము, 3 లక్షలు నింపము అని నువ్వు అబద్ధ ప్రచారం ఏంటి? అంటే మీ సీఎం హార్వర్డ్ యూనివర్సిటీలో అయితే ఏదైతే నేర్చుకున్నాడు సీఎం సార్ గారు, వాళ్ళకి ఇంగ్లీష్ రాక సగం వానికి వచ్చిన న్యాలెస్తో రాగానే వాడు ఏది చెప్తే అదే మాట్లాడా? అంటే బహుజన సమాజం గురించి ఇదే నువ్వు మెసేజ్ పెట్టాడా? నువ్వు బహుజన సమాజం గురించి వర్క్ చేస్తున్నావా లేక సీఎం సార్ గురించి వర్క్ చేస్తున్నావా?